జై శ్రీమన్నారాయణ అండి అందరికీ. ఈరోజు తిరుప్పావైలోని 5వ పాసుర వివరణ గురించి తెలుసుకుందాము. మరి ఒక గోపికకి ఒక సందేహం వచ్చిందంట. అదేంటంటే, మనం ఏ మంచి పని చేయాలన్నా అనేక ఆటంకాలు వస్తుంటాయి కదా, మరి ఈ వ్రతానికి మన పాపాలు అడ్డురావా అని ప్రశ్న వేసిందంట. మరి దానికి సమాధానంగా ఈ 5వ పాసురాన్ని చెప్పారట. మాయావి అయినటువంటి ఆ స్వామి, యమునా నది ఒడ్డున ఉండేటటువంటి ఆ స్వామిని మనము పరిశుద్ధంగా వెళ్ళి పుష్పాలతో పూజించి, మనసుతో ధ్యానించి స్వామిని గనక చక్కగా పూజిస్తే మన 3 రకాలైనటువంటి పాపాలు నశించిపోతాయంట. అలా నశించిపోతాయి అని మాత్రమే చెప్పకుండా ఏ విధంగా నశిస్తాయో కూడా చెప్పారు. మరి 3 రకాల పాపాలు ఏంటంటే సంచితము, ఆగామి, ప్రారబ్ధము. ఈ 3 పాపాలను ఎలా నశించిపోతాయి అంటే అగ్నిలో పడినటువంటి దూదిలాగా నశించిపోతాయని చెప్పారంట. మరి ఆ గోదా అమ్మవారు మనకి ఇంత తేలికగా అర్థమయ్యేలాగా వివరించారు కదా, మన ముడుంబ అరుణ అమ్మగారు మనకి ఇంకా బాగా అర్థం అవ్వాలని ప్రాక్టికల్గా చేసి చూపించారు. ఇది మన జగ్గయ్యపేటలోని పెద్ద రామాలయంలో జరిగిన కార్యక్రమం. రోజు సాయంత్రం జరుగుతుందండి. అందరూ వెళ్ళాలని కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.